నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళో అయితే వెంకటేశ్వర స్వామి వారి వ్రతాలు అయితే స్టార్ట్ అయినాయండి. ఈ వ్రతం ఎప్పుడు చేస్తారు అని అంటే నెలలో వచ్చే మొదటి శనివారం చేస్తారండి. ఇక్కడ మనం పూజ చేయించుకోవడానికి ఫస్ట్ మనం రసీదు రాయించుకోవాలన్నమాట. ఎందుకనంటే మనం వస్తున్నట్టు వాళ్ళకి తెలియాలి కదా. మనము రాయించుకున్న తర్వాత మన పేరు అనేది టేబుల్ మీద రాస్తారండి. ఎందుకంటే ఏ ఇబ్బంది లేకుండా మళ్ళీ ఫాస్ట్గా మనం ఎక్కడి నుంచైనా దూరం నుంచి రావాలంటే ఇబ్బంది అవుతుంది కదా. మళ్ళీ పూజ కూడా స్టార్ట్ అయిపోవచ్చు. ఇక్కడ ఏమిటి అని అంటే ప్రత్యేకంగా మన పేర్లు ముందే రాసుకొని మనకు ఒక చీటీ ఇస్తారు. డబ్బులు మీరు వ్రతం రోజు కట్టినా ప్రాబ్లం ఏం లేదు. మేము వ్రతం రోజే కట్టాము చీటీ రాయించుకొని. మా పేర్లు టేబుల్ మీద రాశారు, మేము ఎక్కడ కూర్చోవాలి అని అక్కడ కూర్చున్నాము. మనకేంటి అంటే పూజా సామాగ్రి మొత్తం కూడా వాళ్ళే ఇస్తున్నారండి. మనం ఎలా పెట్టుకోవాలి మరి మనకు తెలియదు కదా. తమలపాకులు అవి ఎలా పెట్టుకోవాలి, కలశం ఎలా పెట్టుకోవాలి అని కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు కదండి. ఇక్కడ ఏమిటి అంటే వాళ్ళే పంతుల్లే అందరికీ కూడా రెడీ చేసి ఆ తర్వాతే పూజ ప్రారంభిస్తున్నారు. మనకి ఏమేమి ఇస్తున్నారంటే వెంకటేశ్వర స్వామి రూపు ఇస్తున్నారు. చూసారు కదా అక్కడ రూపు ఉంది. ఆ రూపు, పువ్వులు, దాంతోపాటు పసుపు, ఎండు ఖర్జూరం, దాంతోపాటు వక్కలు, తమలపాకులు, పువ్వులు, మన పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం ఇస్తున్నారండి. డజను అరటిపళ్ళు పూజకు కావాల్సినవి, దాంతోపాటు చెంబులు కూడా వాళ్ళే ఇస్తున్నారండి. మా రాగి చెంబు మేము తెచ్చుకున్నాము. దాంతోపాటు జాకెట్ ముక్క, 2 కొబ్బరికాయలు, దాంతోపాటు ఏమిటి అంటే మనకి పళ్ళాలు ఇస్తున్నారు, గంధము, దాంతోపాటు పసుపు, కుంకుమ, మన టిష్యూలు కూడా 2 ఇచ్చారనమాట. ఇంకా దాంతోపాటు ఏంటి అంటే పసుపు, కుంకుమ, మళ్ళీ గ్లాసులు, డిస్పోజల్ గ్లాసులు 2. మరి వాటర్ ఎక్కడి నుంచి అంటే వాటర్ బాటిల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. కలశంలో కూడా అవే వాటర్ పోసామన్నమాట. మనకి ఎన్ని కావాలంటే అన్ని వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు, నో ప్రాబ్లం అనమాట. మనకు అన్నీ కూడా పంతులే దగ్గరుండి చెప్తున్నారు. మనం ఎలాగా చేసుకోవాలి ఏంటి అనేది, ఎలా సెట్ చేసుకోవాలి, ఎప్పుడు ఏం చేయాలనేది అన్నీ వాళ్ళే చెప్తున్నారు. చక్కగా దగ్గరుండి ప్రతి మనిషి దగ్గరికి వచ్చి ఇలాగ చేసుకోవాలి, ఇలా పెట్టాలి అని చెప్పి వాళ్ళే అన్నీ సెట్ చేసి వెళ్తున్నారు. మనమైతే ఏం చేయనక్కర్లేదు. చక్కగా వాళ్ళ దగ్గర ఉండి అన్నీ చెప్తున్నారనమాట. ఎవరైనా వ్రతంలో కూర్చోవాలి అని అనుకునే వాళ్ళు కూర్చోవచ్చు అనమాట. ఎంత బాగా చేశారంటేనండి ప్రతి టేబుల్ దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ దగ్గర వాళ్ళు ఏవేవైతే ఉన్నాయో ఎలా పెట్టాలి ఏమిటి అని చెప్పి ఆ పంతులు గారే అన్నీ చూసుకున్నారండి. దాంతోపాటు మనకి తెలిసింది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. చక్కగా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మైక్లో. ఇంకా ఆ విధంగా పూజ అనేది ప్రారంభించారనమాట. ఇది కూడా వాళ్ళు ఫస్ట్ టైం ఈ వ్రతం స్టార్ట్ చేస్తున్నారండి. ఈ నెల నుంచే స్టార్ట్ అయిందనమాట. మొదటి శనివారం మార్చి 1 వచ్చింది కదండి. ఇంకా మార్చి 1 నుంచి స్టార్ట్ చేశారనమాట. చాలా అంటే చాలా బాగా చేశారండి వ్రతం అయితే. చాలామంది అయితే పాల్గొన్నారనమాట. ఎక్కడ ఏ తొక్కిసలాట్లు ఏమీ లేవు, చక్కగా జరిగినాయి. ఎవరి టేబుల్ దగ్గర వాళ్ళు కూర్చున్నారు. ఇంకా హారతి ఇస్తారు కదండి. అప్పుడప్పుడు పూజ చేసినప్పుడు ఆ హారతి అక్కడ వెలిగించేసి మళ్ళీ అన్ని టేబుల్ దగ్గరికి తీసుకొచ్చారు. దాంతోపాటు ఒక్కొక్కసారి మనం ధూపం కూడా ఇవ్వాల్సి వస్తుంది చూసారా. ప్రతి టేబుల్ దగ్గరికి అలాగా ధూపం వెలిగించేసి తీసుకొచ్చి అందరికీ పాస్ చేసుకోమని ఇచ్చారండి. దాంతోపాటు కుంకుమ పూజ కూడా చేయించారనమాట. అది కూడా వెంకటేశ్వర స్వామి వారి రూపు ఇక్కడ కుంకుమ పూజ చేశాను నేను, మా మమ్మీ కూడా చేసామన్నమాట విడివిడిగా. ఇంకా అక్కడ పెట్టామన్నమాట మేము. కుంకుమ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఏ సామాగ్రి తెచ్చుకోకర్లేదు. చక్కగా అన్నీ వాళ్ళే ఇస్తున్నారు. పువ్వులు కూడా వాళ్ళే ఇస్తున్నారు. ఇంకా దాంతోపాటు కొబ్బరికాయ కూడా మనం కొట్టాల్సిన అవసరం లేదండి. వాళ్ళే గుడి దగ్గరికి వెళ్ళి కొట్టేసి తీసుకొచ్చి మనకి ఇస్తారనమాట. ఇంకా అయితే చాలా బాగుందండి. అన్నీ కూడా మనకి చక్కగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏముందండి అక్కడ కూర్చొని చక్కగా దేవుడికి సేవ చేసుకోవడమే. చూసారా హారతి కూడా వెలిగించేసి మనం వెలిగించుకుంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమన్నా కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పి మంట వల్ల ఇంకా వాళ్ళే వెలిగించేసి ప్రతి టేబుల్ దగ్గరికి తీసుకొస్తున్నారు. అది మంచిదే కదండి చక్కగా. ఎందుకనంటే ఏంటి అని అంటే చాలా పొగ వచ్చేస్తుంది కదా. అక్కడ వీలు కూడా ఉండదు. ఎందుకనంటే పక్కనే అందరూ కూర్చున్నారు కాబట్టి. ఇంకా కింద కూర్చోవాలా మరి ఎలాగా అని అంటే లేదండి, టేబుల్ మీదే పెట్టారనమాట. కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉంటారు, కింద ఎక్కువసేపు కూర్చోలేరు కదా. ఇంకా దానికి ఏమిటి అని అంటే ఇద్దరికి కలిపి ఒక టికెట్ అండి. ఇద్దరికి కలిపి ఒక సామాగ్రి అనమాట, పూజా సామాగ్రి ఒక కలశం కింద. ఇంకా పూజ అనంతరం స్వామివారికి హారతి ఇచ్చి ఇంకా పూజ అయితే చక్కగా ముగించారు.